రబీలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతూ రైతులకు నికరాదాయాన్ని అందించే పంటగా మొక్కజొన్న సాగు చేయబడుతుంది. సాగులో అందివచ్చిన శాస్త్రీయతతో రైతులు ఎకరాకు 45 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు. రబీ పంటగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకుంటారు. అదే వరి మాగాణుల్లో అయితే నవంబర్, డిసెంబర్ మాసాల్లో జీరో టిల్లేజ్లోనూ పొలాన్ని దున్ని వేసుకునేటట్లయితే జనవరి 15 వరకు విత్తుకుంటారు. మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. అలానే ప్రాంతానికి తగ్గ అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎంచుకొని సాగు చేయాలి. ప్రస్తుతం రబీ సాగుకు సన్నద్ధమయ్యే రైతులకు మొక్కజొన్న సాగులో మెలకువలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న మరియు ముతక ధాన్యాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి. శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకు ఈ రబీ సీజన్లో మొక్కజొన్న వేసుకోవాలనే రైతులకు ముఖ్యంగా నీటి వనరులు కనీసము ఒక 3 నీటి వనరులు అంటే 3 తడులు ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి పొలాలలోనే ఈ మొక్కజొన్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వీటిలో మొత్తంగా కూడా మనము ఏ విత్తనాలు ఎంతెంత మోతాదులో వేసుకోవాలనేది మనం గమనించినట్లయితే మంచి బ్రాండ్ ఉన్నటువంటి తర్వాత స్థిరంగా వాళ్ళ ప్రాంతాలలో ఏదైతే హైబ్రిడ్ పర్ఫార్మెన్స్ బాగుందని గమనించినట్లు వాళ్ళు గుర్తిస్తారో వాటినే ఎంచుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎకరానికి 2 ప్యాకెట్లు అంటే దాదాపు 8 కేజీలు ఎకరానికి చొప్పున విత్తనాన్ని అంతకంటే ఎక్కువ మించుకోకుండా వేసుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎరువుల విషయానికి వస్తే ఏ కొద్దిపాటి సేంద్రియ ఎరువు లభ్యత ఉన్నా కూడా ఎకరానికి 10 టన్నుల చొప్పున సేంద్రియ ఎరువును వాడుకోమనేసి మనం సిఫారసు చేస్తూ ఉన్నాము. అయితే రైతాంగానికి ఈ సేంద్రియ ఎరువు లభ్యత లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వాళ్ళు రసాయన ఎరువులు వాడుకుంటూ ఉన్నారు. ఈ రబీలో మనకు సిఫారసు చేసినటువంటి ఎరువుల విషయానికి వస్తే నత్రజని 100 కేజీలు, తర్వాత 33 కేజీల భాస్వరము, 33 కేజీల పొటాష్ అనేది సిఫారసు చేయడం జరిగింది. సరళంగా మనము ఆలోచించినట్లయితే దాదాపు 3 బస్తాల యూరియా, 1 బస్తా డిఏపి, తర్వాత 1 బస్తా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇది అనేది మనకు ఒక ఎకరానికి సంబంధంగా సిఫారసు చేసినటువంటి రకాలు. అలాగే ఈ బేసల్ అప్లికేషనే కాకుండా దాదాపు 30 రోజులు 60 రోజుల క్రమంలో పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 60 నుండి 70 రోజుల సమయంలో కూడా మైక్రో న్యూట్రియంట్స్ లేకపోతే జింకు, ఐరన్కి సంబంధించినటువంటి సూక్ష్మ ధాతు న్యూట్రియంట్స్ను కూడా మనము పిచికారీ చేసుకోవడం ద్వారా గింజ మరియు కండె ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపు మందుల విషయానికి వస్తే విత్తనం వేశాక 48 గంటల లోపు మనకు అట్రెజిన్ అనే కలుపు మందును మనము ఎకరానికి 800 గ్రాముల నుండి 1200 గ్రాముల చొప్పున మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. విత్తనం వేసిన తర్వాత 15 నుండి 18 రోజుల లోపల ఏదన్నా మనకు కలుపు అనేది ఉధృతంగా ఉన్నట్లు గమనించినట్లయితే టెంబోట్రియాను మరియు టోప్రామిజోన్ లాంటి కలుపు మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని పిచికారీ చేసుకోవడం ద్వారా 2 అంటే గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకున్నటువంటి గడ్డిని మనము నిర్మూలించుకోగలుగుతాము. తర్వాత అలాగే నెల రోజుల సమయములో ఏదైనా మనకు ఇటువంటి గడ్డి ఏదైనా ఉన్నట్లు మనం గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ లాంటి కలుపు మందులను మనము పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మనము నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో ఇరిగేషన్ అనేది ఎలా ఇవ్వాలి అనేసి మనం గమనించినట్లయితే విత్తనం వేసే ముందు మనము తడి బాగా ఉన్నప్పుడు వేసుకోవడము, తర్వాత సున్నిత దశల విషయానికి వస్తే 45 రోజుల సమయంలో అంటే దాదాపు మోకాలి ఎత్తులో మొక్కలు ఉన్నప్పుడు ఒకసారి మనము తేమ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పూత దశ అంటే దాదాపు 75 రోజుల సమయంలో పూత వస్తుంది కాబట్టి తలపైన టాసిల్స్ కానీ తర్వాత కింద కండె కానీ రావడం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మనం ఇరిగేషన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత గింజ పాలు పోసుకునే దశలో కూడా మనము నీటిని మనం ఇవ్వడం వల్ల జాగ్రత్తగా మనము పెంచడానికి అవకాశం ఉంది. ఈ రబీ మొక్కజొన్నలో పురుగులు మరియు తెగులు
ఏ రకంగా రావడానికి అవకాశం ఉంది అనేది కూడా మనం గమనించినట్లయితే మొక్క 45 రోజుల నుండి మొక్క ఎదిగే క్రమంలో ఈ కత్తెర పురుగు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి క్లోరాంట్రెనిలిప్రోల్ అలాగే స్పైనోసాడ్ కానీ లేకపోతే ఇమామెక్టిన్ బెంజోయేట్ ఈ మూడిటిలో ఏదైనా కానీ 1 లీటర్ నీటికి 0.3 ml కానీ తర్వాత గ్రామ్స్ అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటే ఎంఎల్ కానీ తర్వాత లేదంటే పౌడర్ ఫామ్లో ఉంటే గ్రామ్స్లో కానీ మనము కలుపుకొనేసేసి ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే లార్వాలను మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది. తెగుళ్లకు సంబంధించిన విషయానికి వస్తే ఈ జోనల్ లీఫ్ స్పాట్స్ అనేసి అంటుంటారు. ఇవి ఏదైనా ఆశించినట్లయితే ప్రొపికనజోల్ అనే శిలీంద్రనాశక మందును కానీ అలాగే టొబికనజోల్ అనే శిలీంద్రనాశక మందును కానీ లేకపోతే సాఫ్ అనే మందును కానీ మనము పిచికారీ చేసుకున్నట్లయితే శిలీంధ్రాలకు సంబంధించినటువంటి జబ్బులను మనము నివారించుకోవడానికి అవకాశము. సో మొత్తంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఏ సమయంలో ఏ రకంగా మనము యాజమాన్య ప్రక్రియ మనం చేసినట్లయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా పాటించినట్లయితే ప్రతి సగటు రైతు కూడా దాదాపుగా 40 నుండి 50 క్వింటాల వరకు దిగుబడి ఎకరానికి తీసుకోవడానికి అవకాశం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.